శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఆగస్టు 9వ తేదీన మీకు జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ దేవుని నీడ మీ ఇంట్లో ఉంటుంది, కానీ ఆ దేవుడు మీ నుంచి కోరుతుంది కేవలం ఈ చిన్న వస్తువుని మాత్రమే. ఈ విషయం తెలుసుకొని ముందుకు సాగితే గనక మీ జీవితం ముందుకు వెళ్ళినట్లే, మీ జీవితంలో అడ్డంకులు తొలగినట్లే, మీరు అనుకున్న లక్ష్యానికి వడివడిగా అడుగులు వేసిన వారు అవుతారు. దైవ బలంతో అసాధ్యం అనుకున్న పనులు అన్నీ కూడా సుసాధ్యం చేసుకుంటారు. ఆగస్టు 9వ తేదీన మీనరాశి వారి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది, ఏ దేవుని నీడ మీతో పాటుగా ఉండబట్టి ఇంతటి మార్పులు కలగబోతున్నాయో, ఏ వస్తువుని ఆ దేవుడికి సమర్పించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఆగస్టు 9వ తేదీన మీన రాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కలగబోతూ ఉన్నాయి. ఒక పని సాధ్యమైపోతుంది, ఇక అయిపోయినట్లే అని అనుకున్న పని కూడాను చివరాఖరకు చాలా వరకు ఇబ్బందులు పెడుతుంది. కానీ ఈ దేవుని నీడ మీ జీవితంలో మీ ఇంట్లో ఉండడం రీత్యా ఆఖరకు ఆ యొక్క పని సక్సెస్ అవుతుంది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు అయితే మీ జీవితంలో కలగబోతున్నాయి. ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే గనక మీరు ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తారో, చాలా వరకు ఆలోచించే ప్లాన్ చేసుకుంటారో, అది వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేకపోతే గనక 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో, కానీ ఆ యొక్క నిర్ణయం కార్యరూపం దాల్చేటప్పుడు ఎన్నో రకాల వడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఆ యొక్క వడిదుడుకులు ఎలా ఉంటాయి అంటే గనక ఇక ఈ పని కాదు అని మీరు చివరాఖరికు విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారో, చివరాఖరకు ఆ యొక్క పని పూర్తి అయిపోతుంది. ఇది దేవుని అనుగ్రహము, ఈ దేవుని నీడ మీతో ఉన్నదండి. అలాగే కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది కదండి, చివరాఖరకు ఈ రోజున ఎవరి మొహం చూసామో ఇటువంటి ప్రమాదం నుండి బయటపడ్డాము అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడాను ఈ ఆగస్టు 9వ తేదీన మీకు జరగబోతున్నాయి. ఒక ప్రమాదం నుంచి కూడా చివరాఖరికి బయటపడబోతూ ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. గ్రహ రీత్యా ఇలా జరగబోతుంది. కానీ మిమ్మల్ని చాలా వరకు కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఈ దేవుడు. ఈ దేవుని నీడే మీ జీవితంలో మీ ఇంట్లో ఉన్నది. ఆ దేవుడు మరెవరో కాదండి, పరమశివుడు. అవునండి, పరమశివుని అనుగ్రహంతోనే మీరు ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితుల నుంచి ఈ రోజున అయితే బయటపడబోతున్నారు. మీరు వీలు చిక్కితే గనక ఈ రోజున ఆగస్టు 9వ తేదీన పరమశివునికి ఆవు పాలతో అభిషేకాన్ని చేయించండి. పరమశివుడు అభిషేక ప్రియుడు. మీరు నమ్మకంతో, విశ్వాసంతో, పూర్తి మనస్సుతో ఆవు పాలతో అభిషేకం చేస్తే గనక ఖచ్చితంగా ప్రశాంతత వస్తుంది మీ జీవితంలో. అలాగే మనస్ఫూర్తిగా ఒక బిల్వ పత్రాన్ని అయినా శివలింగం మీద ఉంచండి. కాస్తంతసేపు శివాలయంలో సమయాన్ని గడపండి. ఇంటికి వచ్చేయండి. ఈ రోజున తప్పక ఈ విధంగా చేయండి. పరమశివుడు మీ వద్ద నుంచి కోరుకునేది ఈ ఒక్కటి మాత్రమే. కాబట్టి ఏమిటంటే గనక నమ్మకంతో, పరిపూర్ణ మనస్సుతో ఈ విధంగా ఈ రోజున చేయండి. మీన రాశి జాతకుల యొక్క జీవితం తప్పక మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.